ఎలా తప్పించుకోవాలి? మమ్మీ, ఈరోజు ఏం జరిగిందంటే నేను అక్కడ నుంచోనున్నానా, ఒక్కసారిగా హంసిని ఏడవటం మొదలుపెట్టింది. దాని గోల భరించలేక నేను దాని దగ్గరికి మూవ్ అయ్యాను. ఒక్కసారిగా ఫ్యాన్ నేనున్న ప్లేస్లో పడిపోయింది మమ్మీ. ఏం మాట్లాడుతున్నావే? ఫ్యాన్ పడటమేంటి? అవును మమ్మీ, ఫ్యాన్ పడింది. ఎలా పడిందో తెలీదు, కరెక్ట్గా నేను నుంచిన స్పాట్లోనే పడింది. ఇన్ని రోజులు దీని గోల వల్ల నాకు తలనొప్పొచ్చేది, కానీ ఫస్ట్ టైం ఇది ఏడవటం వల్ల ఒక మంచి పని జరిగింది. నేను సేఫ్ అయ్యాను. చూసావా, ఇది ఎంత తెలివిగలదో. నీ ప్రాణాలనే కాపాడింది. ఇప్పటికైనా నమ్ముతావా ఇది ఫ్యూచర్లో చాలా గొప్ప స్థాయికి వెళ్తుందని? మమ్మీ, మళ్ళీ మొదలు పెట్టుకో. అది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. నాకు చిరాకొచ్చి దాని దగ్గరికి వెళ్ళాను. అదే టైంకి ఫ్యాన్ పడింది, అంతే. దీనికి ఆ ఫ్యాన్ ఏదో ముందే కింద పడుతుందని దీనికి తెలిసినట్టు, ఇది అందుకే ఏడ్చినట్టు నువ్వు చెప్పకు. అదే నిజమని నన్ను నమ్మించాలని చూడకు. అది కాదే, నీకు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, విను. ముంబైలో ఒక చిన్న పిల్లాడు పుట్టి వాడికి 6 ఏళ్లు కాలేదు, కానీ వాడు పూర్వజన్మ గురించి మొత్తం చెప్తూనే ఉన్నాడు. మొదట్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఎవ్వరూ నమ్మలేదు. చివరికి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకుని వెళ్ళి పోయిన జన్మలో తన షాప్ని చూపించాడు. అప్పటికీ వాళ్ళు నమ్మలేదు. అప్పుడు తన గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తూ ఆ షాప్లో ఉన్న వాళ్ళని అడగమని చెప్పాడు. వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి అడిగితే, అవును, మీరు చెప్పిన డీటెయిల్స్ గల అబ్బాయి మా అబ్బాయే, తను చనిపోయి 8 ఏళ్ళయ్యింది అన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఆశ్చర్యపోయారు. వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళి షాప్లో వాళ్ళకి పరిచయం చేయగా, ఆ 9 ఏళ్ల పిల్లాడు 20 ఏళ్ల క్రితం జరిగిన విషయాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటే, అవన్నీ మా అన్నయ్యకి తప్పితే వేరే ఎవ్వరికి తెలియవని, ఆ అబ్బాయి పూర్వజన్మలో వాళ్ళ అన్నయ్యే అని ఆ షాప్లో వాళ్ళు ఒప్పుకున్నారు. మరి దీన్నేమంటారు? అలాగే ఒక ఊరిలో 10 ఏళ్ల పిల్లాడు జరగబోయేవన్నీ చెప్తూనే ఉన్నాడు. మరి దాన్నేమంటారు? ఒక్కొక్కరి పుట్టుకలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పాప మామూలు పాప కాదు. సరే మమ్మీ, నువ్వు చెప్పింది నిజాలు అనుకుందాం. నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ హాస్టల్ మీద కూలిపోయింది. ఆ హాస్టల్లో పిల్లలు చనిపోయారు. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు, ఒకే ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు బతికాడు అంటే వాడు దేవుణ్ణి పూజించినట్ట, అందుకే ఆ దేవుడు కాపాడినట్ట. ఆ ఫ్లైట్లో చనిపోయిన వాళ్ళందరూ దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థించలేదా? మరి దేవుడు వాళ్ళందరిని ఎందుకు కాపాడలేదు? ఒకే ఒక్కడు బతికాడు అని మనకి తెలియగానే వాణ్ణి అదృష్టవంతుడు అనుకుంటాం, కానీ ఆ దేవుడు కాపాడాడని మాత్రం అనలేదే. ఇది కూడా అలాంటిదే మమ్మీ. నువ్వు ఊరికి ఇది గొప్ప మేధావవుతుందని దీనికి ఎలివేషన్స్ ఇవ్వకు. ఇంకీ టాపిక్ ఇంతటితో వదిలే, అర్థమైందా? కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఏదో ఒకటి తెప్పించు. దేవకి, దేవకి. దేవకి ఎవరే? నేను నీ మనవరాలి కోసం ఒక కేర్ టేకర్ని పెట్టుకున్నాను మమ్మీ. ఆ కేర్ టేకర్ పాపని చాలా బాగా చూసుకుంటుంది. సర్లే, నేనే నీకు ఒక కేర్ టేకర్ని పెట్టుకోమని చెప్దామనుకున్నాను, ఈలోపు నువ్వే పెట్టుకున్నావు. దేవకి. మేడం, మమ్మీ కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా. అలాగే మేడం.
దేవకి ఇంకెంతసేపు? ఇదిగో వస్తున్నాను మేడం. మేడం కాఫీ. యశోదా, నువ్వా? దేవకి ఇంకెంతసేపు? వస్తున్నాను మేడం. దేవకి మా మమ్మీకి ఇవ్వు. దేవకి, ఈ ఇంట్లో స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నావు దేవకి? అవును, ఇంతకు ముందు కూడా నువ్వు స్కార్ఫ్ కట్టుకోకుండా నార్మల్గానే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు కట్టుకున్నావు? అడుగుతుంది నిన్నే. ఎందుకు స్కార్ఫ్ కట్టుకున్నావు? ఉన్నట్టుండి తుమ్ములు రావడం మొదలైంది మేడం. ఇంట్లో చిన్న పాప ఉంది కదా, మళ్ళీ పాపకి ఎక్కడ జలుబు వస్తుందోనని నేను స్కార్ఫ్ కట్టుకున్నాను మేడం. అవునా, సర్లే, ఏం కాదు కానీ ఒక్కసారి స్కార్ఫ్ ఓపెన్ చేయి, మమ్మీ నీ ఫేస్ చేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఓపెన్ చేయి, మమ్మీ నిన్ను చూస్తుంది.